హోసన్న మినిస్ట్రీస్ దైవజనులు జాన్ వెస్లీ గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ అంతిమ యాత్రలో పాలు పొందడానికి చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ వందనాలు. దైవజనులు ప్రకాష్ గారి గురించి కొద్ది సంవత్సరాలుగా వింటూ వచ్చాం. అప్పుడప్పుడు వారి కార్యక్రమాలు చూడటం, మరి ముఖ్యంగా అసలైన ప్రశ్న సిసలైన జవాబులో ఎక్కువగా వారిని చూస్తూ ఉండేవాళ్ళని, వారి డిబేట్లు చూస్తూ ఉండేవాళ్ళని. వారికి దేవుడు అనుగ్రహించిన ప్రజ్ఞ వివేకములు కలిగిన ఆత్మ చూస్తున్నప్పుడు ఎంతగానో సంతోషించేవాళ్ళని. ప్రతి ఆదివారం సాయంకాలం ఇలాంటి దైవజనుల కొరకు ప్రతి ఆదివారం సాయంకాలం ప్రత్యేకంగా ప్రార్థన చేయించేవాళ్ళని. ప్రభు చెప్పినట్లుగా విరోధులు సత్యబోధకు విరోధంగా లేచిన వాళ్ళతో పోరాడడానికి, వారికి కావలసిన వాళ్ళు కాదనడానికి వీలు కాని వాక్కుని, జ్ఞానాన్ని, కృపని అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళని. ఆ తర్వాత తెలిసింది వారికి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కూడా అహర్నిశలు నా ప్రభు సేవలో వారు పడిన ప్రయాస నిశ్చయముగా నా ప్రభు ప్రతిఫలం ఇస్తారు. యోహాను సువార్తలో ప్రభు చెప్పినట్లుగా, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి వానిని కనపరుస్తారు, నేను ఎక్కడుంటానో అక్కడే నా సేవకుడు కూడా ఉంటారు అని నా ప్రభు చెప్పిన మాట సత్యం. నిశ్చయముగా మనకున్న శుభప్రదమైన నిరీక్షణ. ప్రకాష్ గారు దేవుని సేవ, దేవదూతలు చేయలేని ఈ మహిమ కలిగిన సేవని, సత్య సువార్త అని సిలువను మోసుకుంటూ దాదాపుగా 25 సంవత్సరాలు ఆరోగ్యం సహకరించకపోయినా ఎక్కడ దేవుని పనిలో ఆటంకం లేకుండా, ఎక్కడ అలసిపోకుండా పోరాడిన వీరుడు, యోధుడు అని చెప్పడంలో సందేహం లేదు. ఈ భౌతికంగా ఈ గుడారం శిథిలమైపోయినా శిథిలము కానీ వేరొక గుడారం నా కొరకు దిగి వస్తుందని నిరీక్షించిన గొప్ప సేవకుడు. అలాగే క్షయమైపోయే ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుందని తెలిసి ఎక్కడ దేవుని పనిలో విరామం లేకుండా ప్రయాసపడిన యోధుడు.